ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించిన దేశం ఏది? యుఎస్ఏ. ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ని ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ గజిబ్-లిల్ హక్కును ప్రారంభించిన దేశం ఏది? పాకిస్తాన్. భారతదేశంలో తొలిసారిగా వృద్ధుల బడ్జెట్ను ప్రకటించిన రాష్ట్రం ఏది? కేరళ. భారతదేశంలో ఓల్చికి లిపి ఏ భాషకు చెందినది? సంతాలి. ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ గజిబ్ లిల్ హక్కును ప్రారంభించిన దేశం ఏది? పాకిస్తాన్. ఫిబ్రవరి 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 75వ. మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో జపాన్, దక్షిణ కొరియా, మూడవ స్థానంలో స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచాయి. భారతదేశంలో ఎమ్మెల్యేల హాజరును గుర్తించడానికి ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించిన మొదటి రాష్ట్ర శాసనసభ ఏది? ఆంధ్రప్రదేశ్. వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అసిస్టెంట్ అయిన పిల్లు ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. భారత నావికాదళం తూర్పు నేవల్ కమాండ్లో మిలన్ గ్రామాన్ని ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నంలో. 23వ బయో ఆసియా 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? హైదరాబాద్. సైబర్ నేరస్తులను అణిచివేయడానికి పాన్ ఇండియా స్థాయిలో ఆపరేషన్ ఆక్టోపస్ని నిర్వహించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేరళ రాష్ట్రం యొక్క కొత్త పేరు ఏమిటి? కేరళం. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎంఎం నరవానే. ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తక రచయిత ఎవరు? శశి థరూర్. ఫిబ్రవరి 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తక రచయిత ఎవరు? విజయ్ గోయల్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఫ్లాగ్షిప్ కాఫీ టేబుల్ బుక్ అయిన ఏఐ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్. పాపికొండ జాతీయ ఉద్యానవనంలో ఎక్స్ప్లోరర్ అనే మగ పులిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టి ఆపరేషన్ స్ట్రైప్స్ని నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వారి ఎనర్జీస్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం టైడల్ వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? కేరళ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ పథకాన్ని ప్రదానం చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించింది? అమరావతిలో. పాపికొండ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, గోదావరి నది ఒడ్డున. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారిని ఏ నగరంలో ప్రవేశపెట్టారు? ముంబై. 79వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్లో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ఏది? బూంగ్. 79వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ అనగా బాఫ్తా 2026లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం అవార్డును గెలుచుకుంది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.
ఏ వ్యాధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ నుంచి హెచ్పివి వ్యాక్సిన్ ప్రచారం ప్రారంభించారు? గర్భాశయ క్యాన్సర్. భారత సైన్యం యొక్క దక్షిణ కమాండ్ ఏ రాష్ట్రంలో వ్యాయామం వజ్రఘాటుని నిర్వహించింది? రాజస్థాన్లో. 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2025 తెలుగు గాను ఉత్తమ చిత్రంగా ఏ సినిమా అవార్డును గెలుచుకుంది? పుష్ప 2 ది రూల్. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా మరియు నివేద థామస్ ఉత్తమ నటిగా అవార్డులను గెలుచుకున్నారు. ఈ వేడుక గోవాలోని కొచ్చిలో జరిగింది. ఇక ఉత్తమ చిత్రంగా పుష్ప 2 ది రూల్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను, ఉత్తమ నటిగా నివేద థామస్ 35 నాట్ ఏ షార్ట్ స్టోరీకి గాను, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను, ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డు తేజ సజ్జా హనుమాన్ సినిమాకు గాను, ఉత్తమ నటి క్రిటిక్స్ గాను కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాకు గాను, ఇక ఉత్తమ సంగీత ఆల్బమ్ గాను దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను అందుకున్నారు. భారతదేశంలో 16వ ఎడిషన్ వ్యాయామ వజ్రప్రహార్ ఎక్కడ జరిగింది? హిమాచల్ ప్రదేశ్. 2025 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? స్మృతి మందానా. నరేంద్ర మోదీ మరియు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని వర్చువల్గా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించిన తకేషిమా వివాదం జపాన్ మరియు ఏ దేశం మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదం. దక్షిణ కొరియా. 2026లో ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటి అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నాయకుడిగా ఎవరు నిలిచారు? నరేంద్ర మోదీ. ఇటీవల వార్తల్లో కనిపించిన అనిక్టిస్ చిటూరెన్సెస్ మరియు అనిక్టస్ లంకమల్నెసెస్ ఏ జాతికి చెందినవి? చీమ జాతికి. ఆంధ్రప్రదేశ్లో. బ్యాసిలస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియంను రాష్ట్ర సూక్ష్మజీవిగా అధికారికంగా ప్రకటించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? కేరళ. 2026 భవ్య భారత్ భూషణ్ అవార్డు ప్రారంభోత్సవ గ్రహీతలు ఎవరు? ఇది మహాశివరాత్రి 2026 వేడుకల్లో సద్గురు జగి వాసుదేవ్ ప్రారంభించిన కొత్త జాతీయ అవార్డు. ఇందులో సైనా నెహ్వాల్ మాజీ ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి గాను, ఏఎస్ కిరణ్ కుమార్ ఇస్రో మాజీ చైర్మన్, డాక్టర్ ఎన్ రాజం ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసకుడు, డాక్టర్ నంబి నారాయణ్ శాస్త్రవేత్తకు గాను, అలార్మెల్ వల్లి క్లాసికల్ నర్తకి గాను, డాక్టర్ విక్రమ్ సంపత్ చరిత్రకారుడు మరియు రచయితకు గాను, భారత సాయుధ దళాలు పశ్చిమ వైమానిక కమాండు, పశ్చిమ నేవల్ కమాండు మరియు సైన్యం ఈ అవార్డులను పొందాయి. తెలంగాణలోని ఏ రక్షిత ప్రాంతంలో డిక్లిప్టెరా పకాలికా అనే కొత్త పుష్పించే మొక్క జాతిని ఇటీవల కనుగొన్నారు? పాకల్ వన్యప్రాణుల అభయారణ్యంలో. 2027 నాటికి ఏ వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి దేశవ్యాప్తంగా ఎండిఏ ప్రచారాన్ని ప్రారంభించారు? లింఫాటిక్ ఫైలేరియాసిస్. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది? 91వ స్థానంలో. డెన్మార్క్ మొదటి స్థానం నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద R&D అనగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేసే దేశం ఏది? చైనా. 2వ స్థానంలో యుఎస్ఏ. ఇక భారతదేశం 7వ స్థానం నిలిచింది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 ఎన్ఆర్ఐ 2025లో
భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 45వ. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానం ఫిన్లాండ్, మూడవ స్థానం సింగపూర్, నాలుగవ స్థానం డెన్మార్క్, ఐదవ స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించిన మొదటి యూరోప్ దేశం ఏది? స్పెయిన్. ఆస్ట్రేలియా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ దేశంగా ఈ దేశం నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 38వ. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్. పురుషుల అండర్-19 వన్డే ప్రపంచ కప్పును ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం ఇంగ్లాండ్ మీద. 2026 మహిళల ప్రీమియర్ లీగును ఏ జట్టు కైవసం చేసుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో 2026లో $1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? రూబుల్ నాగి, మహారాష్ట్రకు చెందినది. 2026లో భారతదేశంలో అగ్రశ్రేణి ఉన్ని ఉత్పత్తిదారుగా ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. బయోఫాక్ 2026లో ఏ దేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయింది? భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద సేంద్రియ ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శన అయిన బయోఫాక్ 2026 ఏ దేశంలో జరిగింది? జర్మనీ. ఇటీవల డేటా ప్రకారం 2024 మరియు 25 మధ్య జాతీయ రహదారి మరణాల్లో అత్యధిక తగ్గుదల నమోదైన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. రెండవ స్థానంలో మధ్యప్రదేశ్, మూడవ స్థానంలో పంజాబ్, నాలుగవ స్థానంలో ఛత్తీస్గఢ్ మరియు ఐదవ స్థానంలో తెలంగాణ. 2026 ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచంలోని పప్పు ధాన్యాలు నిరాడంబరత నుంచి శ్రేష్టత వరకు. ఇటీవల వార్తలో కనిపించిన ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపై. ఇటీవల కనిపించిన షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? రావి నదిపై. ఇటీవల వార్తలో కనిపించిన భవానీ నది ఏ నదికి ఉపనది? కావేరి నదికి. ప్రపంచ ఉన్ని పరిశ్రమ ఉత్పత్తిలో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తున్నది? చైనా. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో న్యూజిలాండ్, ఇక 9వ స్థానంలో భారతదేశం నిలిచాయి. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రవేశపెట్టారు? నారిమన్ కమిటీ. ఏ దేశంలోని ఎడారుల్లో చెరక్స్ స్పాసినోవ్ అనే కోల్పోయిన నగరం కనుగొనబడింది? ఇరాకులో. చంద్రయాన్ 4ను చంద్రునిపై ఎక్కడ దింపడానికి ఇస్రో ఎంచుకుంది? మోన్స్ మోటాన్ ప్రాంతం MM4. ఫిబ్రవరి 2026లో రైల్ పార్సల్ యాప్ అనే అప్లికేషన్ను ఏ రైల్వే జోన్ ప్రవేశపెట్టింది? దక్షిణ మధ్య రైల్వే. పరిపాలన భవనానికి IGBC ప్లాటినం రేటింగ్ను పొందిన భారతదేశంలోని మొట్టమొదటి ప్రధాన ఓడరేవు ఏది? వివో చిదంబరనార్ పోర్టు, తమిళనాడు. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్గా ఫిపి అవార్డు 2025తో సత్కరించబడిన చమురు కంపెనీ ఏది? ఆయిల్ ఇండియా లిమిటెడ్ OIL. 52వ G7 సమ్మిట్ 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఫ్రాన్స్. గతంలో GHMCగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని 3గా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఏవి? 1 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండవది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మూడవది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. హెక్సాగాన్ ఆఫ్ అలియన్స్ అనే కొత్త కూటమిని ఏ దేశం ప్రతిపాదించింది? ఇజ్రాయెల్. ఢిల్లీ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు? స్టెఫానోస్ సకిలరిడిస్, గ్రీస్ దేశస్థుడు. మహిళలు శాంతి మరియు భద్రత సూచిక 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 131వ. మొదటి స్థానంలో డెన్మార్క్ నిలిచింది. విదేశీ
కుక్క జాతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి తంకుల్ హుయి, దీన్నే హావోపా కూడా అంటాము, మరియు కొంబాయి జాతులను చేర్చాలని ఇటీవల ఏ పారామిలిటరీ దళం ప్రణాళిక వేసింది? అస్సాం రైఫిల్స్ ఏఆర్. రోడ్డు ప్రమాద బాధితులకు హామీతో కూడిన చికిత్స అందించడానికి ఇటీవల ఆమోదించబడిన పథకం పేరు ఏమిటి? పిఎం రాహత్. 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి పన్ను వికేంద్రీకరణలో రాష్ట్రాల వాటా ఎంత శాతం సిఫార్సు చేసింది? 41%. ఇటీవల వార్తలు కనిపించిన కొండవీడు కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఫిబ్రవరి 2026 డేటా ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 75వ. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఋతుక్రమ ఆరోగ్యం అంతర్భాగమని భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? ప్రాథమిక హక్కు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చారిదండ్ రామ్సర్ సైటుగా జాబితాలో చేరింది? గుజరాత్. ఇటీవల వార్తలో కనిపించిన కోల్ వెట్లాండు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద యాక్టివ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్గా ఏ దేశం చేరింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా. మొట్టమొదటి గ్లోబల్ సౌత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను ఏ దేశం నిర్వహించింది? భారతదేశం, న్యూఢిల్లీలో. 2026 ఎర్త్ షాట్ ప్రైజ్కు ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? ముంబై. 2026 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ బై యూనిక్. దాదాపు 40 లక్షల బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను అందించడానికి మేరీ రసోయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. ఇటీవల వార్తలో కనిపించిన సోంగ్మో లేదా చాంగ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ ప్రణాళిక కింద మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాను పైలట్ జిల్లాగా ఎంపిక చేశారు? బాలాఘాట్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గ్లోబల్ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ. తన అద్భుతమైన వాతావరణ పరిశోధన కోసం భూశాస్త్రాల నోబెల్ అని కూడా పిలువబడే క్రాఫోర్డ్ బహుమతిని ఎవరు అందుకున్నారు? వీరభద్రన్ రామనాథన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాట్నా పక్షుల అభయారణ్యం రామ్సర్ సైటుగా జాబితాలో చేరింది? ఉత్తరప్రదేశ్. 2047 నాటికి అందరికీ బీమా కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలో మొదటి జిల్లా ఏది? అల్వార్, రాజస్థాన్. కలరీ లీఫ్ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడే ఉమ్మడి సముద్ర వ్యాయామం? లక్షద్వీప్. క్యారెక్టరైజింగ్ ఎక్సోప్లానెట్ ఉపగ్రహం ఏ అంతరిక్ష సంస్థ యొక్క లక్ష్యం? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యుఎస్ఏ. వ్యవసాయం కోసం బహుభాష ఏ సాధనం భారత్ విస్తారను ప్రారంభించినట్లు ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. జేఎం ఫైనాన్షియల్ హురున్ అన్లిస్టెడ్ జెమ్స్ 2026 నివేదిక ప్రకారం భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న అన్లిస్టెడ్ కంపెనీ ఏది? రిలయన్స్ రిటైల్. ఏ ప్రాంతంలోని కమ్యూనిటీ 2026 లోసర్ పండుగను జరుపుకుంటుంది? టిబెటన్. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో ఉత్తమ విమానాశ్రయ అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం ఏది? పూణే విమానాశ్రయం. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో పూణే విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ విమానాశ్రయ అవార్డును అందుకుంది. ఉత్తమ విమానాశ్రయం 10 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులకు గాను పూణే విమానాశ్రయం నిలిచింది. ఉత్తమ విమానాశ్రయం 25 మిలియన్లకు పైగా ప్రయాణికులకు గాను
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఉత్తమ విమానాశ్రయం 5 నుంచి 10 మిలియన్ల ప్రయాణికులకు గాను లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం 5 మిలియన్ల కంటే తక్కువ ప్రయాణికులకు గాను వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం పోర్ట్ బ్లెయిర్ నిలిచింది. ఇక ఉత్తమ ఆర్సిఎస్ ఉడాన్ విమానాశ్రయం ఈటానగర్లోని హోలోంగి విమానాశ్రయం నిలిచింది. 2026లో ఏ కంపెనీ వాల్మార్ట్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది? అమెజాన్. రహవీర్ పథకం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. ఫిబ్రవరి 2026లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబనను ప్రోత్సహించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ మిషన్ను ప్రారంభించింది? పల్స్ స్వావలంబన మిషన్, పల్స్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్. ఏ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సవరించిన వినియోగదారుల ధరల సూచిక సిపిఐ సిరీస్ ప్రకారం జనవరి 2026లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 2.75% ఉంది. ఈ సిపిఐ సవరణకు స్వీకరించబడిన కొత్త బేస్ సంవత్సరం ఏమిటి? 2024. ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కయాకల్పను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఆర్కిటిక్ సెంట్రీ అనే కొత్త ఆర్కిటిక్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. భారతదేశంలోని ఏ ప్రదేశంలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ మరియు అప్గ్రేడ్ చేసిన హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది? లడఖ్ ప్రాంతంలో. భారత నేత్ర ఇనిషియేటివ్ కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియాను నిర్వహించింది? ఒడిశా. నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. భారతదేశంలో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన తొలి ఓడరేవుగా ఏ ఓడరేవు అథారిటీ అవతరించింది? వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తమిళనాడు. కేరళ తర్వాత భారతదేశపు రెండవ సమగ్ర బర్డ్ అట్లాస్తో ఏ తీర ప్రాంత రాష్ట్రం అవతరించింది? గోవా. 2026 ఆసియా రైఫిల్ లేదా పిస్టల్ ఛాంపియన్షిప్లో పథకాల జాబితాలో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? భారతదేశం. న్యూఢిల్లీలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? భారత్ టాక్సీ. స్వచ్ఛత పక్వాడా అవార్డులు 2025లో మొదటి బహుమతిని గెలుచుకున్న ఓడరేవ్ ఏది? పారాదీప్ పోర్టు, ఒడిశా. ఫైనల్లో ఢిల్లీ దంగల్ వారియర్స్ను ఓడించి ప్రో రెజ్లింగ్ లీగ్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? హర్యానా థండర్స్. అస్సాంలోని మిసామరిలో 13వ ఎడిషన్ ఎక్సర్సైజ్ కంజారును భారతదేశం మరియు ఏ దేశం నిర్వహిస్తున్నాయి? కిర్గిస్తాన్. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి డాక్టర్ హరిప్రియ అరవింద్ మరియు డాక్టర్ ఆర్ వెంకటేష్ చాంగ్ క్రాండ్రాల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2026కి ఎంపికయ్యారు? పుదుచ్చేరి. నాగాలాండ్లో పాంగోలిన్ వేటను నిషేధించిన సంఘం ఏది? నాగ సంఘం. 10 లక్షలకు పైగా లబ్ధిదారుల కోసం శ్రీ సురక్ష పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ. ఇటీవల వార్తలో కనిపించిన లెనాకాపావిర్ ఔషధాన్ని ప్రధానంగా ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇటీవల వార్తల్లో నిలిచిన పనామా వ్యాధి ప్రధానంగా ఏ పంటను ప్రభావితం చేస్తుంది? అరటి పంటను. భారతదేశంలో మొట్టమొదటి గాజు మ్యూజియం నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లా ఎంపిక చేయబడింది? ఫిరోజాబాద్.
షంసా యోంగిల్ బ్లూ హోల్, దీన్నే డ్రాగన్ హోల్ కూడా అంటాం. ఏ నీటి వనరులో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో. సిమ్యులేటెడ్ లూనార్ హ్యాబిటెట్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశపు అతిపిన్న వయస్కుడైన అనలాగ్ వ్యోమగామి ఎవరు? ఆదిత్య పాండ్య. 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనగా సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? సర్వీసెస్. బాలికల సంక్షేమం కోసం లఖ్పతి బిటియా యోజనను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద. ఇటీవల వార్తలో కనిపించిన HbA1c పరీక్షను భారతదేశంలో సాధారణంగా ఏ వ్యాధిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు? టైప్ 2 డయాబెటీస్. స్కాల్ప్ క్షిపణి, దీన్ని స్టార్మ్ షాడో అని కూడా అంటాము. దీన్ని ఫ్రాన్స్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? యునైటెడ్ కింగ్డమ్. భారతదేశ సాగో మరియు స్టార్చ్ పరిశ్రమకు కేంద్రంగా పిలువబడే సేలం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. లఖ్పతి దీదీ ఇనిషియేటివ్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన ఫుటలా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఫిబ్రవరి 2026లో భారత వైమానిక దళం ఏ దేశంతో కలిసి ఉమ్మడి ఇన్స్టిట్యూ వైమానిక విన్యాసాన్ని నిర్వహించింది? థాయిలాండ్. 2025-26 సెషన్ కోసం భవంతర్ భుక్తాన్ యోజన అనగా ధర పథకమును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అమలు చేసింది? మధ్యప్రదేశ్. చిన్న ఆయుధాలు మరియు తేలికపాటి ఆయుధాల నియంత్రణపై ఐక్యరాజ్య సమితి ఫెలోషిప్ శిక్షణ కార్యక్రమం ఎక్కడ జరిగింది? జబల్పూర్, మధ్యప్రదేశ్. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఉపయోగించి ప్రజా పంపిణీ వ్యవస్థ PDS సబ్సిడీలను బదిలీ చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల ఏ సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్గా గుర్తింపు పొందింది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్. 2016-22 సంవత్సరానికి గాను తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల కింద ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సాయి పల్లవి. ఆయుధాలతో ఫోటోలు పోస్ట్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ఏ పోలీస్ దళం ఆపరేషన్ శాస్త్రను ప్రారంభించింది? ఢిల్లీ పోలీసులు. 16.5% వాటాతో భారతదేశ పునరుత్పాదక ఇంధన శక్తి కేంద్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? గుజరాత్. సర్వం 30B మరియు సర్వం 105B అనే సావరెన్ AI మోడల్ను ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ ఏది? సర్వం AI. బి కారిడార్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. భారత ప్రభుత్వం 2012-13 నుంచి భారతదేశ వాణిజ్య సూచికల మూల సంవత్సరాన్ని అనగా బేస్ ఇయర్ని ఏ సంవత్సరానికి సవరించింది? 2022-23కి. కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో. 2026 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? దుబాయ్. ఇటీవల వార్తలో కనిపించిన జోడియా సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిస్సా. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో పెస అనగా పంచాయతీల విస్తరణ షెడ్యూల్డ్ ప్రాంతాలకు రాష్ట్ర ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం 1వ స్థానాన్ని పొందింది? మహారాష్ట్ర. 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రారంభించబడిన వాయిస్ ఎరా ప్రధానంగా దేనికోసం రూపొందించబడింది? ఓపెన్ సోర్స్ వాయిస్ AI స్టాక్. భారతదేశంలో మొట్టమొదటి చాదర్ మహోత్సవానికి ఆతిథ్యమిచ్చే రాష్ట్రం ఏది? జైసల్మేర్, రాజస్థాన్. కీలకమైన ఖనిజాలు మరియు సరఫరా గొలుసులను పెంచడానికి
భారతదేశం ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా నేతృత్వంలోని ఏ ఇనిషియేటివ్లో భారతదేశం అధికారికంగా చేరింది? పాక్స్ సిలికా. 2026-27 కేంద్ర బడ్జెట్లో మహిళా వ్యవస్థాపకుల కోసం ప్రకటించిన కొత్త వేదిక పేరు ఏమిటి? షీ మార్ట్. వికలాంగుల కోసం 2026-27 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఏ 2 పథకాలను ప్రకటించారు? దివ్యాంగజన్ కౌశల్ యోజన మరియు దివ్యాంగ్ సహారా యోజన. 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025తో ఎవరిని సత్కరించారు? గ్యాలూమ్ అషిడోర్జీ వాంగ్మో వాంగ్చుక్, భూటాన్. మెడిటేషన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా ఆల్బమ్ కోసం ప్రతిష్టాత్మకమైన 2026 గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. జనవరి 2026లో తన తొలి నీటి అడుగున సముద్ర పరీక్షను పూర్తి చేసిన తైవాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి జలాంతర్గామి పేరు ఏమిటి? నార్వాల్. 2026లో 25వ వింటర్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇటలీ. మహిళల ఆరోగ్యానికి తోడ్పడటానికి భారతదేశంలో మొట్టమొదటి మెసోపాజ్ క్లినిక్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన జిబ్రాల్టర్ జలసంధి ఏ 2 ఖండాలను వేరు చేస్తుంది? యూరోప్ మరియు ఆఫ్రికా. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ముఖ్యమంత్రి అమృతం యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. ఫిబ్రవరి 2026లో ఒట్టావా కన్వెన్షన్, దీన్నే మైండ్ బ్యాండ్ ట్రీటీ కూడా అంటాం, దీని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దేశం ఏది? పోలాండ్. ఆపరేషన్ కియా అనేది భారత భద్రతా దళాలు ఏ ప్రాంతంలో ప్రారంభించిన ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్? జమ్మూ అండ్ కాశ్మీర్. దాల్మా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. 2026 వింటర్ ఒలింపిక్స్లో ఏ దేశం తొలిసారిగా వింటర్ ఒలింపిక్స్ పథకాన్ని గెలుచుకుంది? బ్రెజిల్. వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్. ప్రాజెక్ట్ వాల్ట్ను ఏ దేశం ఆవిష్కరించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రాష్ట్రాల విద్యుత్ పరివర్తన నివేదిక ప్రకారం మార్కెట్ ఎనేబుల్స్ డైమెన్షన్ కింద బలమైన ప్రదర్శనకారులుగా ఏ 3 రాష్ట్రాలు ఉద్భవించాయి? ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్. దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్, దిబాంగ్ నదిపై. ఇటీవల వార్తలో కనిపించిన పెచోరా క్షిపణిని ఇది భారతదేశం తయారు చేసింది. ఏ రకమైన వాయు రక్షణ వ్యవస్థగా ఉత్తమంగా వర్గీకరించారు? ఇదొక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవల వార్తలో కనిపించిన జాపోటిక్ నాగరికత ప్రధానంగా ఏ దేశంలో వృద్ధి చెందింది? మెక్సికో. స్పినోసారస్ మిరాబలస్ అనే కొత్త మాంసాహార డైనోసారు ఏ ఎడారిలో కనుగొనబడింది? సహారా ఎడారిలో. ఇటీవల వార్తలో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ 2 ప్రాంతాల మధ్య ఉంది? ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం మధ్య. 2026 ఫిడే ఫ్రీస్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశస్థుడు. టెటనస్ మరియు డిప్తీరియా టీడీ వ్యాక్సిన్ ఇటీవల ఏ సంస్థలో ప్రారంభించబడింది? సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి, హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ఇనిషియేటివ్ అయిన పదై విత్ ఏఐను ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. ఫిబ్రవరి 2026లో వన్యప్రాణులను రక్షించడానికి మహిళల కోసం వంజీవి దీదీ ఇనిషియేటివ్ను ప్రారంభించిన టైగర్ రిజర్వ్ ఏది? పలమౌ టైగర్ రిజర్వ్, జార్ఖండ్. గ్రామస్థాయి పాలన మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గ్రామోత్థాన్ యోజనని ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం
భారతదేశ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా జెన్ ఏఐ స్టార్టప్ ఎకోసిస్టంలో 39% వాటాతో ఏ రాష్ట్రం ముందుంది? కర్ణాటక. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలినా రయబాకినా. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ను పురుషుల పరంగా ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. ఇటీవల ఏ కంపెనీకి రక్షణ మంత్రిత్వ శాఖ మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేసింది? యంత్ర ఇండియా లిమిటెడ్ YIL. ఆపరేషన్ ట్రాసీ 1 ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఏ రాష్ట్రంలో అగ్ని పరీక్ష అనే వ్యాయామం నిర్వహించారు? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ సొరంగంని కేంద్రం ఇటీవల ఏ నది కింద ఆమోదించింది? బ్రహ్మపుత్ర. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఏ. ఇది క్రికెట్కి సంబంధించినది. రైతు సాధికారతను పెంచడానికి మొదటి సోయాబీన్ పండుగను నిర్వహించిన రాష్ట్రం ఏది? నాగాలాండ్. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? జపాన్. CM-302 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణి? చైనా. కళా సంస్కృతి వికాస్ యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన తుల్బుల్ నావిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా ఇండియా కనెక్ట్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రకటించింది? గూగుల్. హోలా మొహల్లా వేడుకలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది? పంజాబ్. భారతదేశంలో మొదటి యూరోపియన్ లీగల్ గేట్వే కార్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ ఏ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించబడింది? ఇండియా యూకే విజన్ 2035. ఇటీవల ఆస్ట్రేలియన్ భూభాగంలో H5 ఇన్ఫ్లుయెంజా సంక్రమణకు సంబంధించిన మొదటి ధృవీకరించబడిన కేసుగా ఏ పక్షిజాతి చేరింది? జంటు పెంగ్విన్. రాజకీయ ఇత్కోరి మహోత్సవంను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? జార్ఖండ్. జాతీయ దివ్యాంగజన్ క్రికెట్ క్రీడా ఉత్సవం 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ అనగా దిశ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. ప్రగతి అనగా ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ మోడల్ నుంచి ప్రేరణ పొందిన రాజ్ ఉన్నతి అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంపాటియన్స్ నాగోరం అనగా ఏమిటి? ఇదొక కొత్త పుష్పించే మొక్క జాతి. ప్రసాద్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యాటక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన గిల్బర్ట్ హిల్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. 2026 ఫిబ్రవరి 2న ఆదంపూర్ విమానాశ్రయం పేరును ఏ విధంగా మార్చారు? గురు రవిదాస్. హక్కీ పిక్కీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కర్ణాటక. ఇటీవల ఏ దేశాన్ని ఉష్ణమండల తుఫాను అయిన గెజాని విధ్వంసం సృష్టించింది? మడగాస్కర్. ఇటీవల వార్తలో కనిపించిన గలాతీయ బాల సుబ్రమణ్య అనగా ఏమిటి? ఇదొక కొత్త జాతి పీత. వంటవారు మరియు సహాయకులకు గౌరవ వేతనాల పెంపుదలకు సంబంధించి ఇటీవల వార్తలో కనిపించిన PM పోషణ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? విద్యా మంత్రిత్వ శాఖ. మహిళా రైతుల కోసం
మహిళా కుషాలి యోజనని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? జార్ఖండ్. సన్ రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి చక్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. పారా ఆర్చర్స్ జాతీయ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఆర్బీఐ యొక్క కొత్త సముపార్జన ఫైనాన్సింగ్ నిబంధనల ప్రకారం బ్యాంకులు సముపార్జన విలువలో ఎంత నిష్పత్తి వరకు రుణాలు ఇవ్వడానికి అనుమతించబడతాయి? 75% వరకు. 2026లో దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా సాఫ్ అండర్-19 మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం బంగ్లాదేశ్ మీద. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హోమ్ స్టే స్కీమ్ 2026ను ప్రారంభించింది? రాజస్థాన్. 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అర్జున్ బాబుతా మరియు ఎలావెనిల్ ఒలరివన్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? బంగారు పథకాన్ని. ఇటీవల వార్తల్లో కనిపించిన కోప్రా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ టైగర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతంలో ప్రతిపాదించబడింది? వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ కోప్రా నది మీద మధ్యప్రదేశ్లో. ఇటీవల వార్తలో కనిపించిన బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. దక్షిణ కొరియా మరియు ఏ దేశం మధ్య బడ్డీ స్క్వాడ్రన్ వైమానిక వ్యాయామం నిర్వహించబడుతుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026 గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. కపిలాష్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. 2026 ఎస్పోర్ట్స్ నేషన్స్ కప్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? సౌదీ అరేబియా. లేహ్ దోస్మోచే పండుగ మరియు స్ట్రోమోచే పండుగలను ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడఖ్. ప్రహార్ పేరుతో భారతదేశ్ మొట్టమొదటి సమగ్ర జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 2026 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల హెప్టాథ్లాన్ ఈవెంట్లో బంగారు పథకం గెలుచుకున్నది ఎవరు? తేజస్విన్ శంకర్. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలును భారత రైల్వే ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? గుజరాత్ అహ్మదాబాదులో. కీలకమైన ఖనిజాల నిల్వ ఇనిషియేటివ్ అయిన ప్రాజెక్ట్ వాల్ట్ను ఏ దేశం ప్రారంభించింది? అమెరికా. ప్రాజెక్ట్ హిమాంక్ ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో పనిచేస్తుంది? లడఖ్. ఇటీవల వార్తలో కనిపించిన పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. ముఖ్యమంత్రి ఎతికోలి దుతిపాట్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లు భారతదేశంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? న్యూఢిల్లీ. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశ వినియోగదారుల ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని 2012 నుంచి ఏ సంవత్సరానికి సవరించింది? 2024కి. ఇటీవల వార్తలో కనిపించిన డోర్నియర్ 228 విమానాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏది? జర్మనీ. ఉమెన్ బిజినెస్ అండ్ ది లా 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. అంతర్జాతీయ ఆనకట్ట భద్రతా సమావేశం ఐసిడిఎస్ 2026 ఎక్కడ జరిగింది? బెంగళూరు. ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ ఉత్పత్తుల కోసం పరీక్ష మరియు ధృవీకరణ సేవలను ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానించడానికి ఒక ప్రధాన డిజిటల్ ఇనిషియేటివ్ ప్రారంభించబడింది. దీనికోసం ఏ పోర్టల్ ప్రారంభించబడింది? సత్య. 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. భారతదేశంలో సమగ్ర పట్టణ విధానాన్ని స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ.
ఇటీవల ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ మరణించారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిశా. ప్రపంచంలోనే $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి రిటైల్ కంపెనీగా అవతరించిన కంపెనీ ఏది? వాల్మార్ట్ యుఎస్ఏ. డెమ్వే లోయర్ ఐడల్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? లోహిత్ నదిపై, అరుణాచల్ ప్రదేశ్లో. ఇటీవల ప్రపంచంలోనే అతి పొడవైన పామును ఏ దేశం నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్ధారించింది? ఇండోనేషియా. ప్రధానమంత్రి దక్షత్ ఔర్ కుశలతా సంపన్ హిట్గ్రాహి యోజన అనగా పిఎం దక్ష్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా. రాజస్థాన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ 4 కిలోగ్రాములకు పైగా మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ప్రయోగశాల. ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. కింబర్లీ ప్రాసెస్ కేపీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సంఘర్షణ వజ్రాల వ్యాపారాన్ని తొలగించడం. వాయుశక్తి 2026 వ్యాయామానికి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఇటీవల వార్తలు కనిపించిన స్టెఫిలోకాకస్ ఆరియస్ అనగా ఏమిటి? ఇదొక బ్యాక్టీరియా. నమస్తే పథకం ఏ 2 మంత్రిత్వ శాఖల ఉమ్మడి ఇనిషియేటివ్? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఏ ఆధారిత వాయిస్ టు టెక్స్ట్ సమావేశ సారాంశ సాధనం అయినటువంటి సబ్సారును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ. సమృద్ధ్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనగా పిఎం వికాస్ పథకం అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 10వ మిస్సింగ్ యూత్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? అస్సాం. కరీం పూజ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. స్పేరెక్స్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. సాక్ష్యం అనగా సంరక్షణ క్షమత మహోత్సవం అనేది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన వార్షిక అవగాహన ప్రచారం? పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ. పరిశోధన అభివృద్ధి మరియు ఆవిష్కరణ ఆర్డీఐ నిధిని ఏ సంస్థ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించారు? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్. పంకుడి పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ అగ్నివర్ష 2026 ఎక్కడ జరిగింది? రాజస్థాన్. 24వ వసంత ఉత్సవ్ 2026కి థీమ్ స్టేటుగా ఏ రాష్ట్రం ఎంపికైంది? రాజస్థాన్. 2026 పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్లో ఏ రాష్ట్ర మహిళా జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది? జార్ఖండ్. 2026లో జరిగిన ప్రకృతి వైద్యంపై జాతీయ సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? బలమైన మరియు ఆరోగ్యకరమైన మీకోసం యోగా మరియు ప్రకృతి వైద్యం. దీన్నే నేచురోపతి కూడా అంటాం. జాతీయ స్థాయి ఉత్సవం అయిన సారస్ ఆజీవిక మేళా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? గురుగ్రామ్, హర్యానా. ఐఎన్ఎస్ అర్నాల యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఏ షిప్ యార్డ్ ద్వారా రూపొందించబడింది మరియు నిర్మించబడింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, జిఆర్ఎస్సి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన శారదా నది భారతదేశం మరియు ఏ దేశం గుండా ప్రవహించే ఒక సరిహద్దు నది? నేపాల్. హ్యూమన్
కేపబిలిటీ ఇనిషియేటివ్ హెచ్సిఐ కాన్ఫరెన్స్ 2026కి ఆతిథ్యమిచ్చే దేశం ఏది? సౌదీ అరేబియా. భారతదేశంలో పూర్తిగా ఎలక్ట్రానిక్ సంతకాలను ఉపయోగించి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అనగా ఎఫ్పిఐ లైసెన్స్ జారీ చేసిన మొట్టమొదటి కస్టోడియన్గా ఏ బ్యాంక్ నిలిచింది? కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్క్వైస్ ఏ మంత్రిశాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? ఎర్త్ సైన్సెస్ మంత్రిశాఖ. జియోపార్సీ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిశాఖ అమలు చేస్తున్నది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రపంచంలోని మొట్టమొదటి వైద్యుల నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ అయిన ఐ లివ్ కనెక్ట్ను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. గ్యాంగ్స్టర్లు మరియు వాంటెడ్ నేరస్తులపై చర్యలను ముమ్మరం చేయడానికి ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ ప్రహార్ 2.0ను ప్రారంభించారు? పంజాబ్. మెహావో వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన ఉర్మియా సరస్సు ఏ దేశంలో ఉంది? ఇరాన్. నల్సా సంవాద పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అణగారిన వర్గాలకు న్యాయం లభించేలా చూసుకోవడం. పని ప్రదేశంలో మహిళల భద్రతపై జాతీయ సమావేశం అనగా షీ బాక్స్ను ఏ మంత్రిశాఖ నిర్వహించింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. పెంపుడు జంతువుల పార్కులను ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఏ 2 నగరాలను ఎంపిక చేసింది? చెన్నై మరియు కోయంబత్తూర్. స్వదేశీ చిన్న ఉపగ్రహ బస్ ప్లాట్ఫారంలను అభివృద్ధి చేయడానికి మరియు పరీక్షించడానికి ఆస్ట్రోమ్ టెక్నాలజీస్, అజిస్టా ఇండస్ట్రీస్ మరియు ధ్రువ స్పేసులను ఏ సంస్థ ఎంపిక చేసింది? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. యువ సహకార వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సిడిసి అమలు చేస్తున్న పథకం పేరు ఏమిటి? యువ సహకార పథకం. 12వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో భారతదేశం మొత్తం 5 పథకాలతో పథకాల జాబితాలో 6వ స్థానం నిలిచింది. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? టియాన్జిన్, చైనా. 2026 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? బంగారు పథకాన్ని న్యూఢిల్లీలో. కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ అనేది ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహ మిషన్? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ. ఇటీవల వార్తలో కనిపించిన థమ్సా నది ఏ నదికై ఉపనది? గంగా నదికి. సుపోషిత్ గరుడేశ్వర్ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర గ్రాఫేన్ విధానాన్ని ఆమోదించిన రాష్ట్రం ఏది? కేరళ. 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త ఇనిషియేటివ్? ఆయుష్ మంత్రిత్వ శాఖ. నేషనల్ మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్పు 2026కి ఏ సాయుధ దళం ఆతిథ్యం ఇచ్చింది? ఇండియన్ ఆర్మీ. ఈశాన్య తొలి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? అస్సాంలో. భారతీయ న్యాయ వ్యవస్థలో గుర్తించబడిన పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రధానంగా దేని యొక్క రక్షణ మరియు సంరక్షణ కోసం ఉపయోగించబడుతున్నది? ప్రజా ప్రయోజనం కోసం, కీలకమైన సహజ వనరులు మరియు పర్యావరణ వ్యవస్థల కోసం. కోరం షహర్ 4 బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. భారతదేశంలో యువెల్ పిన్ భూ ఆధార వ్యవస్థను అమలు చేసిన 29వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమగ్ర విద్యా నమూనాగా సీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ గిరిజన సంఘం తమిళనాడు పండుగను జరుపుకుంటుంది? మిష్మి. కౌశల్ రథ్ ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన టెట్రాటేనియం పైకాడే అనగా ఏమిటి? ఇదొక వృక్షజాతి. బహ్రెయిన్లో జరిగిన BWF పారా వరల్డ్ ఛాంపియన్షిప్లో ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్లో ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని. లక్షద్వీప్ సమీపంలో లియో గలతీయ సముద్రగిరి అనే కొత్త స్క్వాట్ లాబ్స్టర్ జాతిని ఏ మిషన్ కింద కనుగొన్నారు? డీప్ ఓషన్ మిషన్ కింద. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ మద్దతుతో కూడిన నేషనల్ బయోబ్యాంక్ ఫర్ లైజోసోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ అనగా LSDS ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. CJ-1000 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన రోడ్ మొబైల్ క్షిపణి? చైనా. అరిసెమ సియాహెన్స్ అనే కొత్త కోబ్రా లిల్లీ జాతిని ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రంలో కనుగొన్నారు? మిజోరం. కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ ఎవరికి గౌరవ డిలిట్ హానరిస్ కాసా ప్రదానం చేసింది? శశి థరూర్కి. మిలన్ కోటినా గేమ్స్లో క్రాస్ కంట్రీ స్కీనింగ్లో తన 9వ బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా వింటర్ ఒలింపిక్స్ రికార్డును నెలకొల్పిన నార్వేజియన్ అథ్లెట్ ఎవరు? జోహెనెస్ హోస్ప్రోట్ క్లాబో. ఆల్పియస్ మధుసూదనై అనే కొత్త పిస్టల్ రొయ్యల జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? కేరళ. భారతదేశం మరియు మలేషియా మధ్య సరిహద్దు QR చెల్లింపులను ప్రారంభించడానికి పేమెంట్స్ నెట్వర్క్ అనగా పేనెట్ ఏ భారతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఇటీవల వార్తలో కనిపించిన సోవావ్ నది ఏ నదికి ఉపనది? రాప్తి నది. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ ఆఫ్ హెరిటేజ్కు ఆతిథ్యమిచ్చే రాష్ట్రం ఏది? నాగాలాండ్. నందౌర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్.